కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని గ్రామాలను ఏలేరు వరద ముంచెత్తుతోంది. 2 రోజుల క్రితం ఏలేరు నుంచి నీటిని విడుదల చేయడంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. జగనన్న కాలనీ, సూరంపేట కాలనీలను వరద చుట్టుముట్టింది. పిల్లలు వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది వచ్చేస్తుంది. స్కూల్ మానేసారండి ఈ పిల్లలందరూ. ఈ రోజు మీకు ఇది ఒకటేనా దారి? ఇది ఒకటే అండి, దారి లేదండి. ఉప ముఖ్యమంత్రి గారికి ఈ విషయం ఆయన దృష్టికి వచ్చింది. దీనికి ఇది శాశ్వతంగా దీనికి పరిష్కారాన్ని కనుక్కుంటారు. స్థానికులు రాకపోకలు సాగించేందుకు వీలుగా పడవల్ని ఏర్పాటు చేశారు. ఈ జగనన్న కాలనీ గత ప్రభుత్వం చేసిన తప్పులు. ఆల్రెడీ 4 అడుగులు లోతట్టు ప్రాంతమే. చిన్నపాటి వర్షం వస్తే మునిగిపోయే ప్రాంతాలు. మార్కెట్ లో మనం చూస్తే 30 లక్షలు, దీన్ని వీళ్ళు 60 లక్షల రూపాయలు పెట్టుకున్నాం. 34 ఎకరాలు పైగా వీళ్ళు ఇచ్చారు. లోపలికి వెళ్ళి చూస్తే ఈ డ్రైనేజ్ గానీ, రోడ్లు గానీ ఏమీ లేవు. ఒకరితో మాట్లాడుతున్నాం, దీనికి కనీసం బ్రిడ్జ్ చేయమని అడుగుతున్నారు. ముందు అయితే వరద వస్తే ఇంక స్కూల్కి వెళ్ళడం లేదండి, ఇంకా వెళ్ళడానికి దారి లేదు సార్. మనకు చాలా ప్రశాంతంగా ఉందండి పిల్లలందరికీ, మాకు అందరికి. జగన్ కాలనీలో ఉన్నారు, మరి ఆయనకి ఎందుకు వేసారు ఓట్లు మీరు? ఆయన చేసిన తప్పుడు పని. ఎవరు? జగన్ గారు చేసిన తప్పుడు పని. ఏం తప్పు చేశారు ఆయన? ఉందని తెలుసా? ఇక్కడ కళాలు అక్కడ ఇచ్చారు. జనమందరూ ఇది వస్తుందని తెలిసి కూడా అప్పట్లో ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో మీరు కట్టుకోకపోతే మీ యొక్క స్థలం మేము తీసుకుంటామని చెప్పారు. ఈ లోపలికి వచ్చి మేము కట్టుకునే అవకాశం లేకపోతుందండి. ఊళ్ళోనే కట్టుకుని ఎక్కడైనా స్థలం ఇస్తే. అభివృద్ధి జరిగిందంటే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 9th ఎలా అయితే పడవల్లో వెళ్ళాము, ఇప్పుడు ఎలా బ్రిడ్జ్ మీద వెళ్తున్నామో దానికి అదే అభివృద్ధి. తను ఎప్పుడైతే డే 1 ఇక్కడికి సెప్టెంబర్ 9th వచ్చారు, మళ్ళీ సెప్టెంబర్ 9th బ్రిడ్జ్ కంప్లీట్ అయిపోతుంది. సాల్వ్ చేసేసారు. వర్షం పడినా కూడా మునిగిపోద్దండి కదా కాలనీ. మునిగిపోద్ది, వాటర్ ఎక్కువ వచ్చి అయిపోతుంది. ఇప్పుడైతే కొంచెం రాగలుగుతున్నాం, కాలేజ్కి వెళ్ళడానికి గట్రా బాగుంది. పవన్ కళ్యాణ్ గారు వచ్చాక మంచిగా జరుగుతుంది, చెడు జరగదండి.